అక్కడే ఉంది. ఆ సన్యాసి నామస్మరణం వల్ల నేను ఆ సన్యాసితో పాటు కాశీ క్షేత్రము లోపలికి ఎంటర్ అయ్యాను. ఎలా వచ్చానంటే ఆ సన్యాసి నామస్మరణం చేస్తుంటే నేను కూడా ఆ నామస్మరణ వింటూ భజన చేస్తూ ఉంటే ఈ కాశీ మొదటి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ పంచక్రోశలో ఉన్నటువంటి గణములు నన్ను చూసి కూడా వదిలేశాయి. అంటే ఇందాక మాత్రము వదలలేదు, ఇందాక అంటే పాపాలు అని పట్టి లాగి అది వదిలేసాయి. ఇప్పుడు మాత్రం ఎందుకంటే కొంత సమయం అయిపోయిందంటే, కొంత సమయం అంటే కొన్ని రోజుల్లో, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు గడిచింది. ఆ తర్వాత నేను కూడా మారాను, చాలా అవస్థపడ్డాను. అంటే ప్రయాగ కూడా వెళ్ళొస్తున్నాడు కదా, ప్రయాగ తీర్థ మహిమ వల్ల కూడా అది వచ్చింది. శివనామ స్మరణ చేసేవారిని యమధర్మరాజు కానీ యమభటులు కానీ చూసి పారిపోతారట. ఎందుకంటే మార్కండేయుడు అనేటువంటి ఒక పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు ఒక శివలింగాన్ని పెట్టి ఘోరంగా తపస్సు చేశాడు. ఒక 16 సంవత్సరాలు వచ్చేటికి నీ ఆయుష్ పోతుంది అన్నాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు, అరే నిన్ను చంపేస్తాను, తీసుకెళ్ళిపోతానన్నాడు. నువ్వు తీసుకెళ్ళిపోన్నాడు. కానీ ఆ శివలింగాన్ని పట్టుకుంటే సాక్షాత్ ఈశ్వర దర్శనమయ్యి ఈశ్వరుడు తన ఎడమ కాలుతో ఆ యొక్క యమధర్మరాజుని చంపేశాడు. చంపితే మళ్ళా ఈ మార్కండేయుడు, ప్రభు నా కోసం యమధర్మరాజు లేకపోతే సృష్టి వేలో ధర్మలోకం వస్తుంది, కాబట్టి మళ్ళా బతికించండి అన్నాడు. అంటే చూడండి, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే శివుని భక్తునిచ్చే మరుజన్మ పొందినవాడు యమధర్మరాజు. అందుకని ఈ యమధర్మరాజు తన భటులకు చెప్తాడట, ఎవరైనా శివనామం భక్తిగా చేస్తూ ఉంటే వాళ్ళ జోలికి మాత్రం పొరపాటును కూడా వెళ్ళకండి అని చెప్తున్నాడు. అంటే ఈ పిచాచి చెప్తుంది ఇప్పుడు, ఆ సన్యాసి నామస్మరణం వలన ప్రథమ గణములు నన్ను చూచి కూడా చూడనట్టుగా కాశీక్షేత్రములోకి అనుమతిచ్చేవి. శివనామస్మరణ చేసేవారిని యమధర్మరాజు కానీ యమభటులు కానీ చూడడానికి కూడా సాహసించరు. నేను పంచక్రోశ పరిధిని దాటి విశ్వనాథ అంతర్గృహ భాగమునకు వచ్చి తిని. అంటే ఈ యొక్క కాశీ క్షేత్రాన్ని ఈశ్వరుడు ఏమి చేశాడంటే, మనకి ఇక్కడ మైదాగిరి అనే చౌరా దగ్గర మధ్యమేశ్వర మహాదేవ్ అని ఒక ఆయన ఉంటాడు. ఈ మధ్యమేశ్వర మహాదేవ్ అనే ఆయన కాశీ క్షేత్రానికి మనకి నాభి ఎలాగా ఉందో అలా ఆయన సెంటర్ పాయింట్. ఆ శివుని యొక్క దాని పరిధిని బట్టి 5 వృత్తాలు గీశాడు ఈశ్వరుడు. అంటే మొదటి వృత్తము అంతర్గృహ పరిమాణము, రెండవది నగర పరిమాణము, మూడవది పంచక్రోశ పరిమాణము, 4వది బహుచౌరాశి పరిమాణము. అంటే ఈ విధంగా ఈశ్వరుడి కాశీ క్షేత్రాన్ని 5 వృత్తాలలో దాన్ని బంధించాడు. అంటే మనం కూడా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ప్రహరీ కట్టుకుంటాం కదా, ముందు మన ఇల్లు లోపల ఒక భాగం ఉంటుంది, తర్వాత ఒక ప్రహరీ కట్టుకుంటే, ఇప్పుడు మీ అందరికీ తెలుసు తిరుమల శ్రీనివాసకుడికి 7 ప్రహరీలు ఉన్నాయి. అందుకే 7 ద్వారబంధాలు. ఒక ప్రహరీ వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తే దాని చుట్టూ ఒక పరిమాణం ఉంటుంది, మళ్ళీ ఇంకొక ప్రహరీ ఉంటుంది, దాని లోపల మనం అందుకే 7 ద్వారాలు దాటితేనే ఆయన దగ్గరికి వెళ్తాము. అలాగే ఈ యొక్క కాశీని ఈశ్వరుడు 5 వృత్తాలలో బంధించి పెట్టాడు. అయితే ఇప్పుడు ఈ పిశాచం చెప్తుంది, నేను ఈ యొక్క సన్యాసి నామస్మరణ వలన నేను కూడా అందులో ఉండడం వలన నేను కూడా కాశీ విశ్వనాథుని అంతర్గృహ పరిమాణం వరకు వెళ్ళిపోయాను. అక్కడ వరకు వెళ్ళిపోయానండి. ఇప్పుడు మీకు దర్శనం ఇస్తున్నాను. అంటే ఇప్పటి వరకు వచ్చాను, కానీ నేను ఇక్కడ ఉన్నటువంటి జనులకి దర్శనం కాలేదు. మీకు మహాతపోశక్తి ఉంది కాబట్టి మీరు నన్ను చూడగలిగారు ఇప్పుడు అని చెప్తున్నాడు. ఓ మహాత్మా, నా ఈ పిశాచత్వము నుండి నన్ను రక్షించండి బహువిధములుగా ప్రాధేయపడ్డాడు. అంటే అప్పటి వరకు ఘోరంగా దెబ్బతిన్నాడు కదా, ఈ యొక్క నామస్మరణ వల్ల అతనికి మంచి బుద్ధి వచ్చి ఇప్పుడు ఆయనకి ఈ యొక్క ముని కనపడేటప్పటికీ ఆ మునిని ప్రాధేయపడుతున్నాడు. ఏదో ఒక విధంగా నాకు తెలియదు, నాకు ఈ యొక్క అంటే నువ్వు తపశ్శక్తి చేస్తున్నావు, నువ్వు ఏదో ఒక శివలింగం దగ్గర కూర్చొని నువ్వు పూజ చేస్తున్నావు, కాబట్టి నాకు ఏదా చేస్తావో నాకు తెలియదు, నాకు ఈ పిశాచత్వము నుండి విముక్తిని కలిగించు అని ప్రాధేయపడుతున్నాడు. దయాళుగు ఆ తపస్సి పరోపకారము చేయు జీవనమే ధన్యమని తలచి ఆ పిశాచిని రక్షించుటకు సంకల్పించుకున్నాడు. ఎవరైనా మన కాళ్ళు చేతులు పట్టుకొని బతినాడు అనుకో, ఎట్టొక్కటి చేద్దాం లేదా సరిపోలా అంటాం.
అంతే కదా. ఇప్పుడు కూడా మనం చూడండి, మనం యాత్రకని బయలుదేరుతాం, ఎవరో ఒకరు మనకి మధ్యలో పరిచయం అవుతూ ఉంటారు. అయ్యా నాకు రూమ్ లేదయ్యా, నాకు ఎక్కడికి పోవాలో తెలియదయ్యా అని ఎంతోమంది అంటూ ఉంటారు. అప్పుడు సరే రా, మేము ఎక్కడొక రూమ్ చూపిస్తాం, అడుందు, లేకపోతే మేము చెప్తాం, దారి చెప్తాం అంటాం. అట్లాగా ఆయన కూడా ఏదో విధంగా నీకు సహాయం చేస్తానని ఒప్పుకున్నాడు. ఓ పిచాచమ్మ, ఈ విమల తీర్థమందు స్నానమాచరించు, అటు పిమ్మట ఈ కపర్తేశ్వరుని దర్శనం చేయి, నీకు ఈ పిచాచత్వము పోతుంది అని చెప్పాడనమాట. ఈ యొక్క మునిశ్రేష్ఠుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఇక్కడ ఈ తీర్థం ఉంది కదా, ఈ తీర్థంలో స్నానం చేసి వచ్చి ఈ యొక్క కపర్తేశ్వరుని దర్శించు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పిచాచత్వం, ఓ మునిశ్రేష్ఠ, జలదేవతలు జలపానములకే నన్ను అనుమతించలేదు ఇంతవరకు. అంటే వాడు ఇంకా ఇప్పటికీ కూడా స్వయంగా నీళ్లు తాగలేకున్నాడు, స్వయంగా ఏమి తినలేకున్నాడు. ఏమవుతుందా? ఇది అనమాట. ఓ మునిశ్రేష్ఠ, మీరేమో నన్ను స్నానం చేయమంటున్నారు. ఓ మునిశ్రేష్ఠ, జలదేవతలు జలపానములకే నన్ను అనుమతించట్లేదు, ఇక స్నానం ఎలా నేను చేయగలను అని ఆ పిచాచి బోధపడింది. ఆ ముని ఆ పిచాచి యొక్క ఆయన ఆలోచించాడు. ఆ పరమ పవిత్రమైన ఆయన విభూది పూసుకోన్నాడు కదా, ఆయన పూసుకోన్నటువంటి ఆ విభూదిని తీసి ఆ యొక్క పిచాచి నుసుటిన ఆ విభూదిని పెట్టాడనమాట. ఓకే, నువ్వు పిచాచిని కదా, నేను ఉన్నది నా శరీరం మీద. ఇప్పుడు మనకి చూడండి, బాగా నిష్ఠాగరిష్ఠమైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక సంకల్పంతోనే వాళ్ళు ఆ పాత్రలో ఉన్నటువంటి పంచపాత్రలో నీటితోనే వాళ్ళు చేయగలరు. ఒకనొక సందర్భంలో రామాయణంలో రాముడు సీత అడవిలో ఉన్నారు. ఈ యొక్క ఇంద్రుని యొక్క కుమారుడు జయంతుడు యువరాజు అనమాట వచ్చాడు. ఈ యొక్క వీళ్ళిద్దరిని చూశారు. అబ్బా, ఈ సీతను చూశాడు, ఈవిడెవరు చాలా సుందరిగా ఉంది, చాలా అందంగా ఉంది, కానీ సన్యాసిగా ఉంది. కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఎందుకు ఇక్కడ అడవిలో నీ అందానంతా చేసుకుంటావు, నాతో పాటిస్తే ఇంద్రలోకానికి తీసుకెళ్తాను నేను అని ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పడం ఆరంభించాడు. ఆవిడ చెప్పింది, నాయన నువ్వు వెళ్ళిరా, నేను నీకు తల్లి లాంటి దాన్ని అని ఆయన ఎంతో చెప్పింది. వాళ్ళు వినలేదు. వినకపోయేటప్పటికీ రాముడు సీత ఏకాంతంగా ఉండేటప్పటికీ అది చూడడము ఇష్టం లేక కాకి రూపంలో వచ్చి సీతను పడవడం ఆరంభించాడు ఆ జయంతి. అప్పుడు రాముడు చూశాడు, ఎవడా వీడా అనుకున్నాడు. రాముడికి అర్థమైంది. రాముడి దగ్గర అప్పుడు ఏమీ లేవు, వాళ్ళిద్దరు ఏకాంతంగా ఉన్న ప్రదేశం, అంటే వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. అలా అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న గడ్డి పరక, ఆ గడ్డి పరక తీసుకుని అభిమంత్రించి దాన్ని వేస్తే ఆ ఇంద్రుని కుమారుడు 3 లోకాలు తిరిగాడు. అంటే వైకుంఠం దగ్గరికి వెళ్ళాడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు, ఇంద్రలోకానికి వెళ్ళాడు, దేవతలందరి దగ్గరికి వెళ్ళాడు. ఇదేదో వస్తుంది, ఈ గడ్డి పూస నుండి నేను రక్షించండి అని. ఆ గడ్డి పూస నుండి ఎవ్వరూ రక్షించలేదు. చివరికి మళ్ళా రాముడి దగ్గరికే వచ్చాడు. అప్పుడు తప్పు ఒప్పుకున్నాడు. నాకు మీరెవరో సన్యాసులే, కానీ మీరు గొప్ప తపశ్శక్తి గల వాళ్ళలాగున్నారు, నాది తప్పు అయిపోయింది, అమ్మని చూడకూడని చూపుతో చూశాను, కాబట్టి నా కన్నుని సమర్పించుకుంటాను అన్నాడు. ఆ పుల్ల వెళ్ళి కంట్లో కన్నుని పొడిచేసింది. అంటే చూడండి, ఇక్కడ అది చెప్తున్నాడు. ఈ యొక్క ముని కూడా తన తపోశక్తితో ఒంటికి ఉన్నటువంటి ఆ విభూతిని తీసి ఆ యొక్క పిచాచి నుదుటిన రాశాడు. విభూతి ధారణ వలన మహాపాపులు సైతం ఉద్ధరింపబడతారు. ఒకవేళ, ఎందుకంటే మనము చాలా ఈ ఈశ్వరుని యొక్క భక్తులు ఉన్నారు, కొంతమంది నాయనార్లని. వాళ్ళు కొంతమంది పాపాత్ములకు ఈ విధంగా ఏదో పాపాత్ములు, అయ్యా మమ్మల్ని బతికించండి అని అడిగితే అప్పుడు వాళ్ళు ఆ విభూది పెట్టలేకపోతారు వాళ్ళకి. ఎందుకంటే పాపులైనటువంటి వాళ్ళకి ఆ విభూది ఒక అగ్నిలా కాల్చేస్తుంది వాళ్ళని. అప్పుడు ఈయన చెప్తున్నాడు, పాపుల నుసుటిన ఈ విభూది వాళ్ళకి పాశుపశాస్త్రముగా పనిచేస్తుంది. అంటే ఎవరైనా కానీ మనం విభూది పెట్టుకొని ఉన్నట్లయితే, యముడు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ మనల్ని చూసినట్లయితే ఆ వాళ్ళకట అది మహాపాశుపశాస్త్రంలాగా కనబడుతుంది. విభూతిని నొసటనున్న క్రూరముఖములు కానీ హంతకులు కానీ హింసించరు. అంటే మనం ఎవరో విభూతి పెట్టుకొని వెళ్తామని అనుకో, పెద్ద పెద్ద క్రూర ముఖములు కూడా చూసి వీళ్ళు ఈశ్వరి భక్తులేమో అనుకొని అవి వెళ్ళిపోతాయి. అలాగే హంతకులు, మనం అడవుల్లో పోతున్నప్పుడు ఇవి చాలా దగ్గర కూడా జరుగుతూ ఉంటుంది. హంతకులు కూడా వాడు ఒక సన్యాసిలాగా ఉన్నాడు, వాడు విభూతి పెట్టుకున్నాడు, ఏం చేస్తాడు, వాడికి ఏముండదో వదిలేస్తాడు. ఇది అన్నమాట. విభూతి ప్రకాశముచే అజ్ఞానము నశించి
జ్ఞానము వస్తుంది. అంటే మనం పెట్టుకున్న విభూది వల్ల అజ్ఞానంపై వస్తుంది. ఆ ముని ఆ పిచాచి నుదుటిన సాధారణముగా అంటే చాలా భక్తి శ్రద్ధగా ఈ విభూదికి ఇంత మహిమ ఉంది అన్న ఒక దృక్పథంతో, అంటే ముందు మనం నమ్మాలి, మన దగ్గర ఉన్నటువంటి శక్తిని మనము నమ్మాలి. ఆయన శరీరం మీద ఉన్న విభూది ఇంత గొప్పది అని నమ్మి ఆయన చాలా భక్తిపూర్వకంగా ఆ యొక్క పిచాచి నుదుటన పెట్టే ప్రయత్నము పెట్టాడు. అనంతరము విభూది మహిమచే జలదేవతలు ఈ పిచాచమును అడ్డగించలేదట. ఎప్పుడైతే ఇది పెట్టుకున్నాడో అంతకు ముందు వరకు ప్రయత్నించాడు కదా, ఆహారం దొరకక కాశీ క్షేత్రం వెలుపల ప్రయాగ తిరిగాడు. కాశీలో కూడా ఎక్కడ తినలేదు. కాశీ లోపలికైతే వచ్చాడు నామస్మరణ వల్ల, కానీ తిండి తినలేదు కడుపు నిండా. ఇక అప్పుడు ఈ విమలోదక కుండములో స్నానము చేసి ఆ నీటిని అప్పుడు తాగాడట. రడరడలా మనకి బాగా దాహం ఉంటే ఎలా తాగుతామో అలా ఆ నీటిని త్రాగి బయటికి వచ్చి ఆ పిచాచ దేహము తొలగి దివ్య భవ్యమైన సుందర రూపంతో బయటకు వచ్చాడు. అంటే అప్పటిదాకా ఆ ఇందాక మనం ఫస్ట్ చెప్పాను కదా, ఈ విమలోదక తీర్థంలో ఎవరు స్నానము చేస్తారో వారు శుద్ధులవుతారు. అంటే ఈ విమలోదక తీర్థంలో ఈయన పెట్టిన విభూది వల్ల, ఆ జలదేవతలు ఒప్పుకోవడం వల్ల, ఈయన స్నానం చేయడం వల్ల ఆ నీళ్లు కూడా తాగాడు. ఎందుకంటే బహుకాలం నుంచి దపికతో ఉన్నాడు కదా, అలా తాగడం వల్ల దివ్య భవ్య సుందరముతో బయటికి వచ్చాడు. ఆ పిమ్మట ఈయన చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆ శివలింగము కపర్తేశ్వరిని దర్శించాడు. ఎప్పుడైతే ఈ కపర్తేశ్వరిని దర్శించాడో అప్పుడట ఆయన దివ్యమగు పుష్పహారములతో, అంటే అప్పటి వరకు ఒక మంచి దివ్య శరీరం వచ్చింది, దివ్యమగు పుష్పహారములతో, వస్త్రములతో, భూషణములతో ఆయన ఒక దివ్య విమానమును అధిరోహించి గగన మార్గములో వెళ్ళిపోతున్నట్టుగా ఈ యొక్క మునివరుడికి కనబడ్డాడు. చూడండి, ఎప్పుడైతే ఆయన ఆ కపర్తేశ్వరుని దర్శించాడో ఆయన శరీరములకు తగ్గట్టుగా పట్టు పీతాంబరాలు వచ్చాయి, దానికి తగ్గట్టుగా పూలమాలలు వచ్చాయి, దానికి తగ్గట్టుగా ఆభరణాలు వచ్చాయి. ఆయన కోసం ఒక విమానం సిద్ధంగా ఉన్నట్టు ఆ విమానములు ఈయనకి వెళ్ళిపోతున్నట్టుగా, ఈయనకి బాయ్ బాయ్ చెప్తున్నట్టుగా ఈయన దృశ్యము ఈ మునివరికి కనబడుతుంది. అతడు ఆకాశ మార్గాన వెళుచు చెప్తున్నాడు, ఓ వాల్మీకి మహర్షి ఇట్లు పలికాడు. ఎవరు? ఆ పిచాచి రూపంలో ఉన్నటువంటి వాడు ఇలా చెప్పాడనమాట. ఓ మునిశ్రేష్ఠ, నీ దయ వలన నాకు పిచాచత్వము తొలగి శివలోక ప్రాప్తి కలుగుతుంది. చూడండి, ఎక్కడ? గోదావరి తీరము. ఆ గోదావరి తీరం దగ్గర ఆయన పిచాచిగా ఉన్నాడు. అక్కడ నుంచి ఏదో, అంటే ఇదంతా ఈశ్వర సంకల్పం, అంటే క్షమించాలి, అక్కడ ఎన్నో పిచాచాలు ఉంటాయి. ఆ పిచాచాలు కూడా ఇటువంటి ఒక బ్రాహ్మణులో దూరి ఆ బ్రాహ్మణుడు కాశీ క్షేత్రం దాకా వచ్చాడు. వాళ్ళు కాశీ రాకుండా ఉంటే లేదా? మనకు కూడా చాలామంది తెలియక, క్షమించాలి, కొంతమంది దిక్కు మొక్కు లేని వాళ్ళు మతి స్థిమితిలో ఏదో ఒక ట్రైన్ ఎక్కుతారు. అది వెళితే చెన్నై వెళుతుందో, లేకపోతే ఏ అమలాపురం వెళ్తుందో, ఏ రాజమండ్రి వెళ్తుందో, ఏ కాశీ వచ్చిందో, కాశీ వచ్చిన వాళ్ళ పని అంతే కదా. ఇది అన్నమాట. అంటే ఓ మునిశ్రేష్ఠ, నీ దయ వలన నాకు పిచాచత్వము తొలగి శివలోక ప్రాప్తి కలుగుతుంది. నేను ఇప్పుడు ఈ విమానంలో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నావు? శివలోక ప్రాప్తికి వెళ్తున్నాను నేను. ఈ విమలోదక తీర్థము మహిమ వలన, నీవు ఇది మహిమ నాకు చెప్పలేదు, కానీ అయినా నేను ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ విమలోదక తీర్థ మహిమ వలన దివ్య దేహము పలు పుష్పములతో, వస్త్రములతో, భూషణములతో, విష్ణువు యొక్క ప్రకాశముతో నేను ప్రకాశింపచేస్తున్నాను. కావున ఈ తీర్థ స్నానము వలన పిచాచములు సైతం ముక్తిని పొందగలవు. ఆయన చెప్తున్నాడు, ఈ తీర్థంలో పిచాచాలు అంటే మామూలు మనుషులు కాదు, పిచాచాలు అంటే బాగా పాపాలు చేసినటువంటి వారు పిచాచాలు. అటువంటి వారు కూడా ఈ విమలోదక తీర్థంలో స్నానం చేస్తే వాళ్ళు ముక్తిని పొందగలరు. నేటి నుండి ఈ తీర్థమును పిచాచమోచన తీర్థముగా పిలువబడుతుంది. అంటే అంతకుముందు ఆ తీర్థము పేరు విమలోదక తీర్థము. ఈ తీర్థము వద్ద స్నానము చేసి సంధ్యా తర్పణ పిండదానములు చేస్తే పితరులు పిచాచత్వము నుండి విముక్తిని పొంది ఉత్తమ గతిని పొందుతారు. ఒకవేళ మనం వెళ్ళి అక్కడ ప్రస్తుతం అయితే మనం స్నానం చేయలేము, కానీ మనం వెళ్ళి ఆ కోనేరు ఉంది, ఇప్పటికీ కోనేరు ఉంది, ఆ లింగం ఉంది.
అక్కడికి వెళ్ళి మనం చూసి అక్కడ ఏ తిలతర్పణమో పిండదానమో చేసినట్లయితే మన పితృదేవతలందరట వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏ లోకాలలో ఎలా ఉన్నారో మనకు తెలియదు కదా. మన వంశంలో చనిపోయిన వాళ్ళందరూ అల్పాయుషతో చనిపోయిన వాళ్ళందరూ ఇలా పిశాచాలు అవుతారు. పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించి చివరిగా ఆనందంగా పోయేవాళ్ళు ఈశ్వరి అనుమతితో వాళ్ళు ఏదో మంచి దివ్య లోకాలకు వెళ్తారు. అలా కాకుండా మధ్యలో 60 సంవత్సరాల లోపలే ఏ యాక్సిడెంట్లు అవ్వడమో, లేకపోతే ఏ ఆత్మహత్యలు చేసుకోవడమో, లేకపోతే ఇటువంటి వాళ్ళంతా కూడా పిశాచాలు. అటువంటి వారు ఎవరైనా మన వంశంలో ఉన్నట్లయితే మనం ఈరోజు వెళ్ళి అక్కడ కానీ చేసినట్లయితే వాళ్ళందరికీ కూడా ఆ పిశాచత్వము కలిగి వాళ్ళు ఉత్తమ లోకాలకి వెళ్తారు. మార్గశిర మాసం అంతా ఈ యొక్క అంటే ఆయన మార్గశిర మాసంలో ఆయనకి విముక్తి వచ్చింది కాబట్టి చెప్తున్నాడు. మాసమందు ఈ యొక్క మహిమ, ఈ యొక్క తీర్థమందు నిజమే అక్కడ కొన్ని వేల మందిలో ఉంటారు ఆ యొక్క నెలలో. అలాగే చతుర్దశి నాడు గొప్ప మహిమ కలిగి సమస్త గ్రహ పాపముల నుండి, సమస్త కర్మదోషముల నుండి ఈ తీర్థము రక్షింపబడుతుంది అని ఆ తీర్థాన్ని చెప్పాడు. అలా ఈ పిశాచ తీర్థము వద్ద ఒక శివభక్తునికి అంటే ఆ పిశాచ తీర్థము వద్ద కానీ మనము ఎవరికైనా ఒక పేదవాడికి మనం ఏదైనా తినిపించామనుకోండి, అక్కడ ఏం చెప్తాడు, ఈ పిశాచ మోచ తీర్థము వద్ద ఒక శివభక్తునికి భుజింప చేసినట్లయితే కోట్లాది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేసిన ఫలితం మన ఖాతాలో పడుతుంది. అందుకని ఇప్పుడు గోదావరి గంగ ఒడ్డున అన్నదానాలు చేస్తుంటారు. అక్కడ మనం ఎవరికైనా కానీ ఏమన్నా ఒక్కరికి పెట్టినట్లయితే కొన్ని కోట్ల మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేసిన ఫలితం మనకు వస్తుంది. ఎందుకంటే ఒక బ్రాహ్మణునికి మనం భోజనం పెట్టడమే చాలా ఖర్చు. ఎందుకంటే వాళ్ళకి అన్ని రకములు కావాలి. మనలాగా ఒక పప్పు చారుతో తినని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు కాబట్టి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఈ కథ విన్నవారికి భూతములు కానీ పిశాచములు కానీ భయము ఉండదు. ఎందుకంటే ఈ పిశాచాలు విముక్తి కలిగింది కాబట్టి వాళ్ళ వల్ల భయం ఉండదు. అలాగే గ్రహపీడలు కానీ, బాలపీడలు కానీ, చోరుల పీడలు కానీ, జంతువుల వలన కానీ ఎటువంటి అపాయము ఉండదు అని చెప్తున్నాడు. మనం ఒక్కసారి ఆ నామం పలికే ప్రయత్నం చేద్దాం. ఓం కపర్తేశ్వరాయ నమః, 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 ఓం విమలోదక తీర్థాయ 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 నమః, ఓం పిశాచ మోచన తీర్థాయ నమః, ఓం పిశాచ మోక్ష తీర్థాయ నమః, ఓం పిశాచ మోచన తీర్థాయ నమః, ఓం పిశాచ మోక్ష తీర్థాయ నమః. జై కాశీశ్వర.